నమస్తే ఏబీసీ న్యూస్ కు స్వాగతం। నా పేరు తరంగిణి। ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం। ఏది చెబుతామో అదే చేస్తాం, చేసి చూపిస్తాం। మీడియా సమావేశంలో ఆదిరెడ్డి శ్రీనివాస్। భరత్ తీరు నచ్చక వైసీపీకి రాజీనామా। వైసీపీ జిల్లా మాజీ కార్యదర్శి గుదే రఘు నరేష్। అన్ని వర్గాల ప్రజలకు అనువుగా కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళిక సమగ్ర డాక్యుమెంట్ గా రూపొందించిన వైనం। ఎంపీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు। పవన్ కళ్యాణ్ పై ఎన్నికల సంఘం చర్యలకు ఆదేశించాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ డిమాండ్। తాము ఏది చెబుతామో అదే చేస్తామని, చేసి చూపిస్తామని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు అన్నారు। ఇటీవల ఆయన విడుదల చేసిన మేనిఫెస్టోలో ఒక అంశమైన క్రీడలకు సంబంధించి రాజమండ్రిలో మల్టీపర్పస్ స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణానికి సంబంధించి రూపొందించిన రాజమండ్రి స్పోర్ట్స్ డిక్లరేషన్ ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆవిష్కరించి మీడియాతో మాట్లాడారు। ఈ డిక్లరేషన్లో భాగంగా తమ కూటమి అధికారులకు వస్తే మెగా స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి చేసి క్రీడాకారులకు ఒలింపిక్ స్థాయి సౌకర్యాలు, అన్ని ప్రధాన క్రీడలకు కోచింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు। రాజమండ్రి నుంచి రాష్ట్ర జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యే క్రీడాకారులకు స్కాలర్షిప్ అందజేయడం జరుగుతుందన్నారు। రాజమండ్రికి చెందిన క్రీడాకారుల కోసం వివిధ క్రీడా విభాగాలకు చెందిన సీనియర్ కోచ్లతో శిక్షణ ఇప్పిస్తామన్నారు। స్థానిక వైకాపా ప్రజాప్రతినిధుల ఇచ్చిన మాట తప్పకుండా పైన పేర్కొన్నవన్నీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అమలు చేసి చూపిస్తామన్నారు। రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో క్రీడలకు చాలా ప్రాముఖ్యత ఉందని, క్రీడలు సరదా కోసం ఆడేది కాదని, క్రీడలు మన సంస్కృతిలో అంతర్భాగమన్నారు। క్రీడా స్ఫూర్తితో ఆడుతో సత్సంబంధాలు ఏర్పడతాయన్నారు। క్రీడలను జగన్ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు। తెలుగుదేశం బీజేపీ జనసేన ద్వారా అభ్యర్థిగా ఉన్న నేను ఒక మేనిఫెస్టో ఇవ్వడం జరిగింది। ఇప్పటికే మనం ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం డిక్లరేషన్ ఇచ్చున్నాం, టూరిజం అభివృద్ధి కోసం కూడా డిక్లరేషన్ ఇచ్చున్నాం, ఈరోజు స్పోర్ట్స్ పైన డిక్లరేషన్ ఇవ్వబోతా ఉన్నాం। ఈ క్రీడలు అన్న దానికి చాలా ప్రాముఖ్యత ఉంది। కేవలం క్రీడలు అన్నది ఒక ఎంటర్టైన్మెంట్ కోసం ఆడే ఆట కాదు, ఇది మన యొక్క సంస్కృతిలో కానివ్వండి అన్నిటిలో కూడా అంతర్భాగం। ఈరోజు మీరు ఐపీఎల్స్ చూడొచ్చు, ప్రాంతాలతోటి పేర్లు వస్తూ ఉన్నాయి, టీమ్స్ వచ్చి క్రీడా స్ఫూర్తితో ఆడుతూ ఉన్నారు, ఐక్యతను చాటుతూ ఉన్నారు। ఈరోజు దేశాల మధ్యన సత్సంబంధాలు నెలకొల్పడానికి క్రీడనే ఒక వేదికగా తీసుకుంటూ ఉంటారు। చూసాం చాలాసార్లు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్కి ఎంత ప్రాముఖ్యత ఉంటుంది, ప్రధానులే వచ్చి కూర్చునే పరిస్థితులు కూడా మనం చూస్తాం। మరి అంతటి గొప్ప అవకాశం ఉన్న ఈ యొక్క క్రీడల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారైతే మాత్రం తీవ్రమైన నిర్లక్ష్యం వ్యవహరించారు। మీరు గమనించండి, స్పోర్ట్స్ క్యాపిటల్ కింద చేస్తామని చెప్పి రాజమహేంద్రవరాన్ని ఒక ప్రజాప్రతినిధి ఈరోజు డ్రగ్ క్యాపిటల్ కింద చేశారు। క్రీడల వల్ల శారీరకంగా మానసికంగా వాళ్ళ అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుంది। అలాంటి వాళ్ళని మానసికంగా శారీరకంగా వీళ్ళ యొక్క నిర్ణయాల వల్ల యువత అందరూ కూడా
దిగాలు చెంది ఈరోజు డ్రగ్స్లకి బానిసలయ్యే పరిస్థితులు కూడా ఈ రాష్ట్రంలో చూస్తున్నాం. ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి కానీ ఈ నగరానికి కానీ క్రీడారంగం పరంగా ఏం చేశారన్నది అయితే మాత్రం నాకేం అర్థం కావట్లా. 5 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. ఒక్కటంటే ఒక్కటైనా క్రీడలకి మేము ఇది చేసామని చెప్పుకునే స్థాయిలో వాళ్ళు ఉన్నారా నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఆడుతాం ఆంధ్ర అన్నదాన్ని చెప్తారేమో, అది పెద్ద కామెడీ షో, అది కమిషన్ షో. అసలు ఆడుతూ ఉంటే టెన్నిస్ బాల్కి బ్యాట్ ఇరిగిపోవడం ఏంటండి? ఎంత నాసి రకం మెటీరియల్ కొన్నారు. ఇవన్నీ స్ఫూర్తిదాయకం. యథా రాజా తదా ప్రజ. నాయకుడు ఆలోచనలు ఉంటే కింద స్థాయివాడు కూడా అలాగే తయారవుతారు, కమిషన్స్ కక్కుర్తిపడి. మన విఎల్పురంలోని మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ క్రీడా వికాస్ కేంద్రం కార్యక్రమం కింద టీడీపీ హయాంలో సుమారు 11 కోట్లతోటి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయ్యి నిధులు తెచ్చుకొని పూర్తి చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాం. మేము తెచ్చున్నాం, మీరేం చేశారు 5 సంవత్సరాలు? అసలు 11 కోట్లు ఎక్కడున్నాయి? 5 సంవత్సరాలు ఏం చేశారు? నిద్రపోయారా? ఈరోజు వచ్చి మీరు కబుర్లు చెప్తా ఉన్నారు, యువతకు అది చేస్తాం ఇది చేస్తామని. ఎవరు నమ్ముతారు ఇలాంటి పరిస్థితుల్లో? ఏకేసీ కాలేజ్ సమీపంలో 5 కోట్ల రూపాయలతో మంజూరు చేసిన ఒలింపిక్ స్విమ్మింగ్ పూల్ నిర్మాణాన్ని ప్రభుత్వం ఎందుకు ముందుకు తీసుకెళ్ళలేకపోయింది? ఈరోజు స్పోర్ట్స్ డిక్లరేషన్లో భాగంగా తప్పకుండా ఆ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో విఎల్పురం లారీ రాజమండ్రి సిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు తగిన గుర్తింపు గౌరవం లేదని ఎంపీ మార్గాని భరత్రామ్ సీనియర్లను పదవులకు దూరంగా పెడుతున్నారని ఆ పార్టీ జిల్లా మాజీ కార్యదర్శి మాజీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ గుదే రఘు నరేష్ ఆవేదన వ్యక్తం చేశారు. విలువలేని చోట ఉండలేక ఆ పార్టీకి తనతో పాటు మరికొందరు రాజీనామా చేస్తున్నట్లు రఘు నరేష్ ప్రకటించారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భరత్ తీరు నచ్చక 6 నెలలుగా మదన పడుతున్నామని, ప్రస్తుత పరిస్థితుల్లో ఇక పార్టీలో ఇమ్మడలేక బయటకు వెళ్లిపోతున్నామని చెప్పారు. 2019లో భరత్ ఎంపీగా పోటీ చేసినప్పుడు ఆయన విజయానికి తాము కృషి చేస్తామని, గెలిచాక మేమెవరూ తెలియనట్లు ఉన్నారని విమర్శించారు. రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో పార్టీ ప్రస్తుతం బలహీనంగా ఉందని, ఈ దుస్థితికి కారణం భరత్ అని మండిపడ్డారు. సిటీ కోఆర్డినేటర్లను భరత్ వరుసగా మార్పించి పార్టీ ఇక్కడ బలహీనపడేలా చేశారని ఆరోపించారు. భరత్ వ్యవహార శైలి మార్చుకోవాలని సూచించారు. రుడా చైర్పర్సన్గా మేడపాటి శర్మిలారెడ్డి ఉన్న సమయంలో తమకు గుర్తింపు, గౌరవం ఇచ్చేవారని రఘు నరేష్ తెలిపారు. మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత రుడా చైర్మన్ రావుతు సూర్యప్రకాష్తో పాటు తాము వైసీపీలో చేరామని తెలిపారు. భజన బృందాలతో భరత్కు నష్టం జరుగుతుందన్నారు. పార్టీ ఇక్కడ బలహీనంగా ఉందని అన్నారు. 60 మంది యువకులతో పార్లమెంట్ పరిధిలో ఉన్న యువకులతో సమావేశాలు ఏర్పాటు చేశాను. వేదిక మీద మీరు చూడొచ్చు, భరత్రామ్ గారు, నేను ఉన్నాం, భూమన కరుణాకర్ రెడ్డి గారు అనుచరుడు చెంగయ్య గారు ఉన్నారు వేదిక మీద. కనీసం గుర్తుండాలి కదండి, ఈ వ్యక్తి మనకి ఏ విధంగా చేశాడు, కార్యక్రమాలు మనల్ని ఏ విధంగా రిసీవ్ చేసుకున్నాడు, పార్టీ మనల్ని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత అన్నది కనీసం గుర్తుండాలి కదండి. ఈ విధమైన సమావేశాలు ఏర్పాటు చేసి అతన్ని ఎంతో ఆదరిస్తే, ఇవాళ మేము ఎవరో తెలియని పరిస్థితుల్లో అతను పార్టీలో అతను వ్యవహార శైలి ఆ రకంగా అతను ముందుకెళ్ళడం మమ్మల్ని చాలా తీవ్రంగా బాధించింది. మేమందరం ఒకే భావజాలంతో ఉన్న మనుషులం, ఇంతలాగే ఈయన కృషి చేస్తే అసలు కనీసం ఏ విధమైన కన్సిడరేషన్ లేకుండా ఆయన ఆ రకంగా ఎందుకు చేస్తాడు అనేది మాకు అంతుపట్టట్లేదు. ఏ విధంగానూ అంతుపట్టట్లేదు. ఎందుకు కారణం ఏంటన్నది మాకు అంతుపట్టట్లేదు. సరే, మా ప్రయత్నాలు మేము చేసాం, పత్రికాముఖంగా తెలియపరిచాం, అలాగే సమావేశం రూపంలో తెలియపరిచాం. ఎన్ని చేసినా ఏమీ లేదు. ఏదో పార్టీలో ఏదో
ఇప్పుడు మీరు చూడండి, పార్టీ ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఈరోజు ఇలా అయిపోవడానికి కారణం ఖచ్చితంగా మార్గాని భరతరామ్ గారు అని నేను మాత్రం నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నాను. ఖచ్చితంగా మార్గాని భరతరామ్ గారి పార్టీ ఇలా అయిపోవడం కారణం. ఎంతమంది కోఆర్డినేటర్లు మారారండి పార్టీలో? ఎవరినైనా కూడా సరిగ్గా పనిచేసి పరిస్థితులు కల్పించారా? అసలు రాజమండ్రిలో గంటాపదంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నెగ్గే పరిస్థితుల్లోంచి ఈరోజు ఏ పరిస్థితుల్లోకి పార్టీని తీసుకొచ్చారు? నాయకత్వం ఈ రకంగా ఉంటే క్యాడర్ ఏ విధంగా మసులుకొని ముందుకెళ్తుందండి? నాయకులు కూడా అందరూ తాటిపైకి రండి అని, అది కూడా నేను త్రూ ప్రెస్ ద్వారా ఇచ్చాను. నేను ఆ కాగితం కూడా నా దగ్గర తీసుకురాలేదు. మా ఉద్దేశం ఏంటంటే, ఇంకా మేము ఈ పార్టీకి పత్రికాముఖంగా మేము మీడియా ముఖంగా చెప్పింది ఏంటంటే, మేము అందరం కూడా ఈ పార్టీకి మేము వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నాం. దేశంలో అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకుని సమగ్ర డాక్యుమెంట్గా 48 పేజీలతో ఎన్నికల ప్రణాళికను కాంగ్రెస్ పార్టీ విడుదల చేస్తుందని ఆ పార్టీ రాజమండ్రి ఎంపీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు చెప్పారు. అయితే గడిచిన 10 ఏళ్లుగా పాలన చేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పటికీ ఎన్నికల ప్రణాళిక విడుదల చేయలేకపోయిందని విమర్శించారు. ఎంతసేపు ఒకే దేశం, ఒకే పార్టీ, ఒకే నాయకుడిగా ఏకస్వామ్యం దిశగా దేశంలో పాలన నడుస్తోందని విమర్శించారు. స్థానిక పాత సోమాలమ్మ పొంద రోడ్లోని రాజమండ్రి పార్లమెంట్ కాంగ్రెస్ ఎన్నికల కార్యాలయంలో శనివారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 1952లో పండిట్ నెహ్రూ మొదలుకొని ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ సమగ్ర వివరాలతో ఎన్నికల ప్రణాళిక విడుదల చేస్తోందని ఆయన అన్నారు. 5 కీలక అంశాలతో న్యాయపాత్ర పేరిట ఎన్నికల ప్రణాళిక విడుదలైందన్నారు. ప్రధానంగా సామాజిక న్యాయం కోసం కులగణన చేపట్టి ఆయా కులాల దామాషా ప్రకారం 50% మించి రిజర్వేషన్లు ఇచ్చేందుకు వీలుగా రాజ్యాంగ సవరణ చేయడానికి కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో ఈ అంశాన్ని పొందుపరిచిందని రుద్రరాజు తెలిపారు. సుప్రీంకోర్టు గుడ్ లైన్స్ ప్రకారం 50% మించి రిజర్వేషన్లు ఉండకూడదని, అందుకే ఇందుకోసం రాజ్యాంగ సవరణ అవసరమన్నారు. రాష్ట్ర స్థాయిలో మాదిరిగా దేశ స్థాయిలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఏర్పాటుకు ఎన్నికల ప్రణాళికలో పొందుపరిచినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఒక 48 పేజీల న్యాయపత్ర అనేటువంటి ఎన్నికల మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఒక పాజిటివ్ ప్లాంక్ అనేటువంటిది ప్రజల ముందు పెట్టడం జరుగుతుంది. ప్రప్రథమంగా ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఒక విజన్ డాక్యుమెంట్ ఈ దేశంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నెహ్రూ గారి నేతృత్వంలో ప్రధానమంత్రిగా వారు అయిన తర్వాత ఈ దేశం ఏ విధంగా ఉండాలి, ఈ దేశంలో ఉన్నటువంటి విభిన్న జాతులు, విభిన్న మతాలు, విభిన్న సంస్కృతులు, ఆయా ప్రజల యొక్క మనోభావాలు, వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వారు మాట్లాడినటువంటి స్పీచ్ ప్రామాణికంగా తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో మనం వాటిని వాగ్దాన పత్రంగా కానీ మేనిఫెస్టోలోగా కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన విధంగా న్యాయపత్రగా వీటిలన్నింటినీ కూడా గడిచినటువంటి ఈ 5ంటికి సంబంధించినటువంటి అంశాలు మనం నిగూఢంగా పరిశీలించినప్పుడు సమాజంలో ఉన్నటువంటి తారతమ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా రూపుమాపి సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి కూడా ఒక లెవెల్ ప్లేయింగ్, ఇతర ఉన్నతమైనటువంటి వర్గాలతోటి కలిసి ఉండే విధంగా జీవన ప్రమాణాలు పెంచే విధంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఈ ప్రధానమైనటువంటి నిర్ణయాలు ఒక 5 ఉన్నాయి. ప్రధానమైనటువంటి గాజు గ్లాస్ గుర్తు ఎన్నికల సంఘం వారు ఫ్రీ సింబల్స్ జాబితాలోకి ప్రకటించినప్పటికీ పవన్ కళ్యాణ్ తన పార్టీ గుర్తుగా ప్రకటించుకుంటున్న వైనం ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్కు విరుద్ధమని, నిబంధనలు విస్మరించే రాజకీయ పార్టీలు ఎవరైనా చట్టం ముందు సమానులుగాని ఎన్నికల సంఘం భావించాలని, అందుకు భిన్నంగా ప్రవర్తించే రాజకీయ పార్టీలపై కఠినంగా వ్యవహరించే బాధ్యత ఎన్నికల సంఘానిదేనని
ఆయన గుర్తు చేశారు. ఇప్పటికే గాజు గ్లాస్ గుర్తు జనసేన పార్టీకి ఇవ్వరాదని, ఆ గుర్తు నిబంధనల మేరకు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలని ఏపీ హైకోర్టులో వాద్యం కొనసాగుతోంది. తీర్పు రిజర్వ్లో ఉన్న విషయం అందరికీ విదితమేనని, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఎన్నికల సంఘానికి గుర్తు కోసం దరఖాస్తు చేసుకున్న అఫిడవిట్ మొత్తం లోపభూయిష్టమని, ఎన్నికల సంఘానికి 175 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తున్నట్లుగాను, పార్లమెంట్ స్థానాలకు అస్సలు పోటీ చేయబోము అన్నట్లుగా నమ్మించి గాజు గ్లాసు గుర్తు పొందే ప్రయత్నం చేస్తుందని, మా పోరాట ఫలితంగా ఎన్నికల సంఘం గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్స్ జాబితాలో చేర్చినప్పటికీ పవన్ కళ్యాణ్ ఆ గుర్తును సొంత గుర్తుగా ప్రచారం చేసుకుంటున్నారని, కేవలం 21 నియోజకవర్గాలలో మాత్రమే పోటీ చేస్తూ ఇతర నియోజకవర్గాలలో సైతం ఆ గుర్తు ప్రభావం చూపే విధంగా, జనసేన మిత్ర పక్షాలకు మేలు చేసే విధంగా గ్లాస్ గుర్తుతో మిత్ర పక్షాలకు అనుకూలంగా ప్రచారం సాగిస్తున్న పవన్ కళ్యాణ్పై ఎన్నికల సంఘం చర్యలు చేపట్టకపోవడం అనేక అనుమానాలకు తావిస్తుందన్నారు. ఈరోజు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి మీద రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ వారికి ఒక కంప్లైంట్ చేయడం జరిగింది. దాంట్లో ప్రధాన అంశం ఏంటంటే, ఫ్రీ సింబల్ జాబితాలో ఉన్నటువంటి గాజు గ్లాస్ గుర్తుని అతను ఊరివాడ ప్రచారం చేసుకుంటున్నాడు. అందులోని మిత్రపక్షం కూటమి అని చెప్పి ఆ కూటమి సభ్యులు చంద్రబాబు నాయుడు గారితో అలాగే పురంధేశ్వరి గారితో తిరుగుతూ ఎక్కడ పడితే అక్కడ గ్లాస్ గుర్తుని ప్రచారం చేస్తున్నాడు. ఇది ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తుంది. ఎందుకంటే ఎన్నికల సంఘం వారు అది ఫ్రీ సింబల్ జాబితాలో ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా ఎగ్జామ్షన్ ఉందా, మినహాయింపు ఏమైనా ఉందా ఎలక్షన్ కమిషన్లో అని ఒక సందేహం వస్తుంది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ అనేది నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణ చేస్తుందని చెప్పి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ నమ్ముతారు. మరి ఎందుకు మౌనంగా ఉంటుంది? మోడీ గారు ఆశీస్సులు అతనికి ఒక ధైర్యాన్ని ఇచ్చినాయా, లేదు ఎన్నికల సంఘం వారు మౌనంగా ఉండడం ఇతనికి అరుసుగా ఉందా అనేది మొట్టమొదటి తేలాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగానే ఈరోజు జనసేన పవన్ కళ్యాణ్ గారి మీద చట్ట వ్యతిరేకంగా ప్రచారం చేసుకుంటున్నటువంటి ఈ గాజు గ్లాసు గుర్తుపై అది ప్రచారం సాగిస్తున్నటువంటి విధానంపై చట్టపరమైన చర్యలు చేపట్టమని చెప్పి మేము ఎన్నికల సంఘానికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ వారు ఏదో ఒక ఆదేశాలు జారీ చేస్తారు, లేని పక్షంలో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయినా పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి నుంచి కూడా చట్ట వ్యతిరేకంగా వెళుతూ రాజ్యాంగాన్ని గౌరవిస్తామని పదే పదే చెప్తున్నాడు. పదే పదే రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నానని అబద్ధాలు ప్రజలకు చెబుతూ చేసే పనులన్నీ కూడా రాజ్యాంగ వ్యతిరేక చర్యలే చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక్కడ రాజీనామా మినహాయించుకొని అతను పోటీ చేస్తున్నటువంటి 21 నియోజకవర్గాల్లో కూడా ఈరోజు అతను ఎట్టి పరిస్థితుల్లో కూడా గాజు గ్లాసు గుర్తు ప్రచారం చేయడానికి అర్హత లేదు. కారణం ఒకటే, ఫ్రీ సింబల్ లిస్ట్. అది మీ పొత్తులు అనేది మీ ఇష్టం, ఎవరితో కాపురం చేస్తారన్నదే. ఎన్నికల సంఘానికి సంబంధం లేదు. అది ఎన్నికల సంఘం దగ్గర మీ 21 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నట్టు ఏ విధమైనటువంటి లీగల్ అగ్రిమెంట్ ఏమి ఉండదు. దాన్ని ఎలక్షన్ కమిషన్ సంబంధం లేదు. ఎలక్షన్ కమిషన్ దృష్టిలో ఒకటే, గ్లాస్ టంబ్లర్ ఫ్రీ సింబలా రిజర్వ్డ్ సింబలా? మీరు ఫ్రీ సింబల్ కాబట్టి మీరు ప్రచారం చేసుకోకూడదు. దీని మీద రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అబ్జెక్షన్ చేస్తుంది. ఇదే విధంగా కంటిన్యూ అయితే ఖచ్చితంగా లీగల్గా మేము ఆలోచన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. టీడీపీ రూపొందించిన సూపర్ 6 పథకాలతో తిరుగులేని సంక్షేమం, అభివృద్ధి జరుగుతుందని రాజమండ్రి రూరల్ నియోజకవర్గం టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఈరోజు ఉదయం రాజవోలు గ్రామంలో నిమ్మలపూడి రామకృష్ణ ఆధ్వర్యంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్థానిక టీడీపీ నాయకులతో కలిసి ఇంటింటికి తిరిగి మేనిఫెస్టోలో అంశాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ 5 ఏళ్లు ప్రజలు రాక్షస పాలనలో కొనసాగారన్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ పేరుతో రాష్ట్రాన్ని దివాలా తీయించి 20 ఏళ్లు వెనక్కు నెట్టారని ఆయన ఎద్దేవా చేశారు. వైసీపీ పాలనలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేవని, రైతులకు గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోయారని అన్నారు. నాసిరకం మద్యం విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడారని అన్నారు. వైసీపీ నాయకులు మట్టి, మైనింగ్, ఇసుకను దోపిడీ చేశారని అన్నారు. ప్రభుత్వ ప్రజల భూములను వైసీపీ నాయకులు కబ్జా చేశారని అన్నారు. వైసీపీ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. 8 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి సామాన్య ప్రజలపై భారం మోపారని అన్నారు.
టీడీపీ అధికారంలోకి వస్తే సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని, అలాగే బీసీ డిక్లరేషన్ అమలు చేస్తామని, దాని ద్వారా 50 సంవత్సరాలకే పెన్షన్ వస్తుందని, అలాగే ముస్లింలకు అండగా ఉంటామని అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అన్నారు. అఖండ విజయాన్ని చేకూర్చాలని రాజమహేంద్ర సైకిల్కే మన ఓటు శ్రీ చౌదరి గారిని అఖండ విజయంతో గెలిపించవలసిన తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జక్కంపూడి రాజా ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ముందుగా కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి గూడూరు శ్రీనివాసరావు, రాజా తల్లి విజయలక్ష్మి, సోదరుడు గణేష్, ఎమ్మెల్సీ కావూరి శ్రీనివాస్, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ నియోజకవర్గంలో 2019 నుండి ఇప్పటి వరకు ప్రజలకు నేను చేసిన సహాయ సహకారాలు మా విజయానికి కారణమని తెలిపారు. కోవిడ్ సమయంలో ప్రాణాలకు లెక్క చేయకుండా నియోజకవర్గంలో ప్రజల ప్రాణాలే ముఖ్యమని భావించి నేను, నా సోదరుడు గణేష్ ప్రజలకు అనేక సేవలు చేశాం. అంతేకాకుండా నా తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ ద్వారా నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు అందిస్తున్నాం. మేము చేసిన సేవా కార్యక్రమాలు ఎన్నికల్లో ఓట్ల రూపంలో మాకు ఆశీర్వాదంగా మారతాయని బలమైన విశ్వాసంతో నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ జరగనటువంటి కనివిని ఎరుగని రీతిలో అభివృద్ధి కార్యక్రమాలకి 1370 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించుకోవడం జరిగింది. నియోజకవర్గంలో సాగునీరు పుష్కలంగా అందించగలిగాం. నియోజకవర్గంలో ప్రతి రైతు ఆర్థికంగా నెలతొక్కుకోవాలని ఉద్దేశంతో ప్రతి రైతుకు సాగునీరు అందించాం. ముఖ్యంగా ఎన్నికలకు ముందు ఏదైతే మాటిచ్చామో అదేవిధంగా నేను, నా తల్లి విజయలక్ష్మి, నా సోదరుడు గణేష్, నా సత్యమణి రాజేశ్వరి వీరితో పాటుగా నాన్న పేరు మీద ఉన్నటువంటి జక్కంపూడి ఫౌండేషన్ ద్వారా నిరంతరం నియోజకవర్గంలో ఉన్న ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను చేయడం జరిగిందన్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు, సకల కార్య అనుకూల సిద్ధిరస్తు, సమానం భవతి తదాయ పురుష సదేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతే. జక్కంపూడి రాజా గారికి ఫ్యాన్ గుర్తుపై మన అమూల్యమైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో +2 జూనియర్ కళాశాల మాచర విద్యార్థినులు తమ ప్రతిభ చూపారు. రామచంద్రపురం, మండపేట నియోజకవర్గాల పరిధిలోని 5 కళాశాలలకు గాను మారుమూల గ్రామీణ ప్రాంతమైన కపిలేశ్వరపురం మండలం మాచర కళాశాల విద్యార్థినులు మెరుగైన ఫలితాలు సాధించడం గమనార్హం. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినులకు ప్రధాన ఉపాధ్యాయుని రమాదేవి, ఇతర ఉపాధ్యాయులు అభినందించారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ ఇంటర్మీడియట్ మా కళాశాల ఎంపీసీలో 83%, బైపీసీలో 67% ఉత్తీర్ణత సాధించారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎంపీసీ గ్రూప్ నందు దంగేటి వైశాలి 812 మార్కులు, బైపీసీ నందు మాకా తులసి దుర్గాభవాని 685 మార్కులు సాధించారన్నారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ నందు గాఢ ద్రాక్షవల్లి 316 మార్కులు సాధించి ప్రతిభ చూపారు. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాల సాధనకు కారణమైన పీజీటీలు వాడ్రేవు శ్రీనివాస్, ఎన్ వెంకట్,
శివశ్రీను, షిరిడి సాయి, ఉదయలను హెచ్ఎం అభినందించారు. నేను ఎస్ రమాదేవిని. మాది జడ్పీ హై స్కూల్ మాచల్ హై స్కూల్ ప్లస్ నందు ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ఫలితాలను సాధించారు. ఇంటర్ ఎంపీసీ నందు 83%, అలాగే బైపీసీ నందు 67%తో ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్లో ఎంపీసీ నందు దంగేటి వైశాలికి 812 మార్కులు హైయెస్ట్ వచ్చాయి. అలాగే బైపీసీలోని 685 మార్కులతో మాకా తులసి దుర్గా భవాని ఫస్ట్ ర్యాంక్ సాధించింది. అదేవిధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్లోని ద్రాక్షవల్లి 316 మార్కులతో ఫస్ట్ ర్యాంకును సాధించింది. ఈ విధంగా విద్యార్థులందరూ కూడా ఉత్తమ ఫలితాలు సాధించినందుకు మేమందరం కూడా చాలా ఆనందిస్తున్నాం. దీన్ని కృషి చేసినటువంటి పీజీటీలందరికీ కూడా ధన్యవాదాలు. కడియం మండలం పోటిలంక గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ వాహనాల తనిఖీ సమయంలో కంటైనర్ను ఆపడం జరిగింది. అందులో 1,04,00,000 రూపాయలు విలువైనటువంటి బంగారం మరియు వెండి వస్తువులను ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్లుగా గుర్తించడమైంది. దీనిపై సంబంధిత ఇన్కమ్ ట్యాక్స్, జీఎస్టీ అధికారులకు సమాచారం అందజేయడం జరిగింది. ఎఫ్ఎస్టీ వారికి మరియు జిల్లా అధికారులకు రిటర్నింగ్ అధికారి వారికి తెలియపరచడం జరిగింది. సంబంధిత అధికారులు మరియు డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సిల్వర్ ఆర్టికల్స్ ఇవన్నీ ఉన్నాయని వారు చెప్పడం జరిగింది. ఆ మేరకు ఫ్లయింగ్ స్క్వాడ్ జీఎస్టీ వారు, ఇన్కమ్ ట్యాక్స్ వారు కూడా ఇంప్లిమెంట్ చేసాం. వారు కూడా వచ్చారు. స్థానిక మండల తహసీల్దార్ గారు మేడం గారితో ప్రాబ్లం వచ్చారు. అందరి సమక్షంలో వీడియోగ్రాఫ్ చేస్తూ ఓపెన్ చేసి చూడడం జరిగింది. ఇందులో ఉన్న ఆర్టికల్స్, వాళ్ళ లిస్ట్లో ఉన్న ఆర్టికల్స్, వాళ్ళ యొక్క బిల్స్ అయిన ఆర్టికల్స్ యొక్క లిస్ట్తో టాలీ అయినాయి. వీటి యొక్క తూకాలు, బరువులు ఇటువంటివి కూడా ఇప్పుడు ట్రెజరీకి తీసుకెళ్ళిన తర్వాత తదుపరి చర్యలు మన రిటర్నింగ్ ఆఫీసర్ డైరెక్షన్ ప్రకారము డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ పెట్టడమా వేరేగా చేయడం చూసి ఫర్దర్ స్టెప్ తీసుకుంటాం. సాయంత్రం కడియం మండలం పొట్లంక మీద జాతీయ రహదారి పక్కన ఉన్నటువంటి చెక్ పోస్ట్ వద్ద, ఇది మనకు తూర్పుగోదావరి జిల్లాలో వాటర్ చెక్ పోస్ట్ అని చెప్పవచ్చు, ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్. ఈ చెక్ పోస్ట్లో అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు సిబ్బంది ఉంటారు. ఈ చెక్ పోస్ట్లో ఈరోజు సాయంత్రం ఒక వెహికల్ని బొలెరో వ్యాన్ ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఈ వ్యాన్లో బేసికల్గా వాల్యుబుల్ గూడ్స్, గోల్డ్ జ్యువెలరీ మరియు సిల్వర్. సమాజంలో సత్ప్రవర్తనతో మెలుగుతూ క్రైస్తవ ఆధ్యాత్మిక సమాజాన్ని దైవ మార్గం వైపు భక్త జనాన్ని నడిపిస్తూ ఆదర్శవంతంగా, నీతివంతంగా ఉండవలసిన ఒక చర్చి పాస్టర్ బైబిల్ బోధనలకు విరుద్ధంగా ఒక క్రైస్తవ కుటుంబం పట్ల వేధింపులకు, మానసిక క్షోభకు గురిచేస్తూ సభ్య సమాజంలో తలదించుకునేలా ప్రవర్తిస్తున్న తీరు దైవజనుల పట్ల చులకన భావం కలిగించేలా ఉంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కడియం మండలం జేగురుపాడు గ్రామానికి చెందిన దుడే జ్యోతి అనే మహిళ తన భర్త దుడే వేణుగోపాలకృష్ణ 2 పిల్లలతో క్రైస్తవ మతాచారం ప్రకారం జీవిస్తున్నారు. ఇదే గ్రామానికి చెందిన చర్చి నిర్వహిస్తున్న గారపాటి వీరేంద్రతో వేణుగోపాల్కు స్నేహం ఏర్పడింది. వీరిద్దరికీ వేరొక మహిళలతో వివాహేతర సంబంధాలు కలిగి ఉన్నాయి. వీరిద్దరూ కలిసి పథకం ప్రకారం దుడే జ్యోతిని చర్చి ప్రాంగణంలోనూ గ్రామంలోని రానివ్వకుండా చేయాలనే ఉద్దేశంతో ఆమె వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ గత 2-3 ఏళ్లుగా చెడు ప్రచారం చేస్తూ మానసిక క్షోభకు గురి చేస్తున్నారని బాధితురాలు వాపోయింది. వీరి చెడు ప్రచారంతో విసిగిపోయిన 3వసారి జ్యోతి కడియం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు న్యాయవాదితో కలిసి జ్యోతి మీడియాతో మాట్లాడింది. తన భర్త వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో తమ మధ్య ఆస్తి, కుటుంబ వివాదాలు తలెత్తాయన్నారు. నా పేరు జ్యోతి అండి, మాది జేగురుపాడు. అయితే గత 7-8 సంవత్సరాల నుంచి నా భర్తకి నాకు గొడవలండి. అయితే నా పుట్టింటోళ్ళు ఇచ్చిన ఆస్తి అంతా తీసేసుకున్నాడు. సంతకాలు, రిజిస్ట్రేషన్ అప్పు తీసుకొస్తున్నానని చెప్పి నా పేరు మీద నా ఆస్తులు అన్ని కూడా సంతకాలు పెట్టించేసుకున్నాడండి. మేమిద్దరం విడిపోక ముందే ఇంకొక ఆమెతో రిలేషన్ పెట్టుకుని నాకు 2 పిల్లలండి, అమ్మాయి అబ్బాయిని. వాళ్ళని కూడా నా నుంచి వేరు చేసి ఉంచుకున్న ఆవిడకి దగ్గర చేసి నేను అమ్మాని కాదని చెప్పించాడు. అయినా భరించాను. వీధికి కూడా నేను మంచిదాన్ని కాదు, నేను చెడ్డదాన్ని అని చెప్పి
ఆమెతో ఉండి నన్ను చాలా నా పిల్లలతో నన్ను మాట్లాడనివ్వకుండా చేసి నా ఆస్తి తీసేసుకుని నన్ను ఇంట్లోంచి గెంటేసి చాలా రభ చేశారు. కోర్టులోని కేసులు ఉన్నాయండి. విడాకుల కేసు ఒక్క రూపాయి కూడా రాకుండా విడాకులు ఇచ్చేసాడు. దానికి ఓర్చుకున్నాను. ఎంత దారుణంగా చిత్రహింసలు అంటే మామూలు కాదండి. ఇప్పుడు కూడా నన్ను వేధిస్తూ కోర్టులో మెయింటెనెన్స్ కేసు ఉందండి, సివిల్ కేసు ఉంది. అయినా సరే ఆ కేసులన్నీ నన్ను తీసుకోమని రోజు చిత్రహింసలు. మా ఇంటికి వచ్చి జేగిరిపాడు అతను అయితే బొమ్మూరు మురళీకొండ మీద ఉంటాడండి. నేను 2-3 సార్లు కూడా ఈ కడియం పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాను. అయినా రావడం, వాళ్ళు మాట్లాడడం, వెళ్ళిపోవడం తప్ప కేసు కట్టడం గాని, తనకి సరైన వార్నింగ్ ఇవ్వడం గాని ఒక్క కేసు కూడా అతని మీద రిజిస్టర్ అవ్వలేదండి. అతని పేరు దుడే వేణుగోపాలకృష్ణ అండి. నమస్తే అండి, నా పేరు దేవి భవాని గుమ్మడి, అడ్వకేట్ రాజమండ్రి అండ్ ప్యానల్ అడ్వకేట్ ఫర్ డిఎల్ఎస్ఏ. ఉదయ్ జ్యోతి గారికి నేను ప్యానల్ అడ్వకేట్ కింద అపాయింట్ చేశారండి. డిఎల్ఎస్ఏ అయితే ఆవిడ ఆశ్రయించింది. సో లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ద్వారా నన్ను అపాయింట్ చేశారు డిఎల్ఎస్ఏ వారు. మేము ఈవిడ పేరు మీద ఈవిడ భర్త ఈవిడికి అంగీకారం లేకుండానే డైవర్స్ తీసుకున్నారు. ఆ విషయం ఈవిడికి కూడా తెలియదు. అంతేకాకుండా దానికి అప్పీల్ వేసుకున్నారు. అలాగే ఎంసీ ఒకటి పెండింగ్ ఉందండి. ఈవిడికి ఏదైతే పుట్టింటి నుంచి వచ్చిన ఇంటిని కూడా బయట అప్పు చేస్తున్న సంతకం పెట్టాలని తీసుకెళ్లి అన్యాయంగా కూడా వేరే వాళ్ళు, అది కూడా ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉంటాడంటే, వాళ్ళందరూ కూడా ఏదో కుమ్మక్కయ్య ఈవిడ దగ్గర రాయించుకుని ఈవిడ బయటకు తవ్వేశారు. ఈవిడ అంగీకారం కూడా లేకుండా కూతురు పెళ్లి చేసినప్పుడు కూడా తల్లి చనిపోయిందని చెప్పేసి అన్నారట. అంతేకాకుండా ఇప్పుడు రీసెంట్ గా 4 రోజుల ముందు కూడా ఈవిడ జగిరిపాడులో ఉంటది. అక్కడ ఎవరో చర్చి పాస్టర్ గారు వీళ్ళు ఆయన కలిపి ఈ అమ్మాయి నీ కేసులు వేస్తుంది, ఇలా చేస్తుంది కాబట్టి దీన్ని ఏదో చేయాలని చెప్పి ఇంటి మీద దాడి చేయడం, ఈవిడ్ని భయపెట్టడం అన్ని చేశారండి. దానికోసమని ఈవిడ కడియం పోలీస్ స్టేషన్ ఆశ్రయించింది. కానీ పోలీసు వారు మీకు జరిగే డైవర్స్ పేపర్స్ ఇవ్వండి, ఇయ్యండి అని చెప్తున్నారు. యాక్చువల్గా ఈవిడికి ఏమీ తెలియదు, 0 నాలెడ్జ్, చదువు కూడా తెలియనప్పుడు ఈవిడ పేపర్స్ ఎలా చేస్తుంది. పోలీసు వారు వెంటనే దీన్ని స్పందించుకుని ఏదైనా యాక్షన్ తీసుకుని ఆవిడ న్యాయం చేయడం పోగా ఆవిడకి 10 సార్లు చూపించి చెప్పేస్తున్నారు. దీనివల్ల ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చింది, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్ట ప్రకారం తీసుకొచ్చింది, కానీ ఇలాంటి వాళ్ళు చాలా మంది మోసపోతున్నారు ఇలాంటి యాక్టులు పెట్టడం వల్ల. ఎందుకంటే ఆవిడ ఇల్లుకి ఈ రోజున ఆవిడ ఇంట్లో లేకుండా పోయింది, రోడ్డు మీదకి వచ్చేసింది. ఇప్పుడు ఆ పాస్ట్ కూడా సంఘానికి రాకూడదు అది ఇదని చెప్పి అంటరాంతరంగా ఆవిడని చూడడం, ఆవిడ మీద లేనిపోని నిందలేస్తున్నారు. కాబట్టి ఆవిడకి ఏదో ఒకలాగా న్యాయం చేయాలని చెప్పి ఈ రోజు మేము కడియం పోలీస్ స్టేషన్కి వచ్చింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏది చెబుతామో అదే చేస్తాం, చేసి చూపిస్తాం. మీడియా సమావేశంలో ఆదిరెడ్డి శ్రీనివాస్. భరత్ తీరు నచ్చక వైసీపీకి రాజీనామా. వైసీపీ జిల్లా మాజీ కార్యదర్శి గుదే రఘు నరేష్. అన్ని వర్గాల ప్రజలకు అనువుగా కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళిక సమగ్ర డాక్యుమెంట్ గా రూపొందించిన వైనం. ఎంపీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు. పవన్ కళ్యాణ్ పై ఎన్నికల సంఘం చర్యలకు ఆదేశించాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ డిమాండ్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.